నేను డాక్టర్ జయంతి రెడ్డిని. నమస్కారం. ఇండియాన్ టీవీ ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. ఈరోజు మనము సిజేరియన్ సెక్షన్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పే అంశం మీద చర్చించుకుందాం. సిజేరియన్ సెక్షన్ అంటే నార్మల్ డెలివరీ కాకుంటే పొట్టను కోసి బేబీని తీసే ప్రక్రియని మనం సిజేరియన్ సెక్షన్ అంటాం. మరి ఈ సిజేరియన్ ఇంతకు మునుపు కాలము ఎంత ఉండే, ఇప్పుడు ఎంత జరుగుతున్నది అనేది ఫస్ట్ తెలుసుకుందాం. మునుపు కాలం అంటే ఒక 30 సంవత్సరాల క్రితం మన దేశంలో ఒక 100 మంది కాన్పు అయితే వాళ్ళలో 20 మందికి సిజేరియన్ సెక్షన్ జరిగేది. అదే మనం ప్రైవేట్ సెక్టర్లో తీసుకున్నా కూడా వాళ్ళకి 30-40% సిజేరియన్ సెక్షన్ జరిగేది. మిగతా వాళ్ళందరికీ కూడా నార్మల్ డెలివరీ అయ్యేది. నార్మల్ డెలివరీ అయినా వ్యాక్యూమో ఫోర్సెప్స్ అట్లా అయ్యేది. కానీ ఈ మధ్యకాలం మనం చూసేది ఏంటంటే ఆల్మోస్ట్ సిజేరియన్ సెక్షను 50% నుంచి 60%కి వెళ్ళిపోయింది. అంటే నార్మల్ డెలివరీ 40% అయితే సిజేరియన్ డెలివరీ 60% అవుతుంది. సో ఈ యొక్క ఇంక్రీజ్ ఎందుకు అవుతుంది అని చెప్పేసి మనం ఆలోచిస్తే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఎక్కువైంది. అంటే మాకు నార్మల్ ఏనే కాదండి, సిజేరియన్ అయినా పర్వాలేదు అంటే వాళ్ళ చుట్టుపక్కల మనం చూసిన వాళ్ళలో చాలా మందికి సిజేరియన్ సెక్షన్ అయినది ఉంది. సో మనం ఆఫీస్కి వెళ్ళి చాలా మంది స్త్రీలు ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ అడిగినామనుకోండి, మీకు ఏమైందండి, నార్మల్ అయిందా సిజేరియన్, నార్మల్ అయిందా అని అడిగినామనుకోండి, వాళ్ళలో ఒక 60% మంది 70% మంది సిజేరియన్ అయిందనుకోండి, ఓహో సిజేరియన్ పర్వాలేదే అని చెప్పేసి యాక్సెప్టెన్స్ లెవెల్స్. సో ఫస్ట్ థింగ్ యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఎక్కువైంది. సెకండ్ థింగ్ ఏమంటే మనము ఇప్పుడు ముందులాగా కాదు, ఒకరో ఇద్దరో పిల్లల్ని కంటున్నారు అందరూ. సో ఆ బేబీస్తో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. సో కొంచెం కూడా రిస్క్ తీసుకునేదానికి రెడీగా లేరు. సో దానివల్ల కూడా సిజేరియన్ సెక్షన్ రేట్ ఎక్కువైతున్నది. ఇంకొకటి విషయం ఏంటంటే చాలా మందికి ఈ యొక్క ముహూర్తాలు చూసి సిజేరియన్ చేసుకోవాలి అని అనుకుంటాం. చాలామంది ఏమనుకుంటారంటే ఆ బేబీని కరెక్ట్ మనం అనుకున్న టైము స్వాతి నక్షత్రం దినం వచ్చిందంటే ఇంకా మాకు ఎన్నో రిక్వెస్ట్లు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఆ బేబీకి మనం ఒక నక్షత్రము తీసి అది ఇచ్చేసామంటే సరిపోతుందా? సరిపోదు. అంటే ఏమనుకుంటారు, దాని తర్వాత ఆ బేబీకి పాలు కూడా సరిగ్గా ఉండదు, ఇచ్చేది కూడా ఉండదు, బాటిల్ పెట్టేస్తారు. అంటే మనం ఏమనుకుంటాం, ప్రతిదీ కూడా మనం బెస్ట్గా ఉండాలని అనుకుంటాం కదా. సో అలాంటప్పుడు నార్మల్ డెలివరీ బేబీస్కి సిజేరియన్ సెక్షన్ అయిన బేబీస్కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా అని ఎన్నో పరిశోధనలు చేశారు. సో నార్మల్ డెలివరీ బేబీస్కి సిజేరియన్ సెక్షన్ బేబీస్లో ఏం డిఫరెన్స్ ఉంది అంటే నార్మల్ డెలివరీ అయిన బేబీస్ స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉంటుంది. ఈ బేబీస్కి లేటర్ ఆన్ ఇన్ లైఫ్ ఎలాంటి స్ట్రెస్ అన్న వాళ్ళు తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుందని ఈ మధ్యకాలం తెలుసుకున్నారు. ఇదే కాదు, ఒకటి మనం అనుకున్నాం, చాలామంది అమ్మాయిలు భయపడుతూ ఉంటారు. అంటే నొప్పికి భయపడుతుంటారు. ఎందుకు నొప్పికి భయపడుతుంటారు? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నొప్పి తెలియకుండా పెంచుతారు కదా. మనం ఒక్క సైడ్ నుంచి మన దేశంలో ఫీమేల్ ఫీటిసైడ్ ఆడపిల్లల్ని చంపేస్తున్నామని అంటాం. మరి ఇంకొక సైడ్ ఎలా ఉంది, ఎంతో చక్కగా మనం పెంచుతున్నాం ఆడపిల్లల్ని. ఎలా అంటే వాళ్ళకి నొప్పి తెలియకుండా, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేకుండా, ఎంత చదువుకుంటే అంత అలాగా చాలా బాగా చూసుకుంటున్నాం అన్నమాట. సో అలాంటి అమ్మాయికి అస్సలు నొప్పి తెలియకుండా ఆ భయం అనేది ఒకటి ఉంటుంది. ఎందుకు ఆ భయం వచ్చింది? మునుపు ఆ ఇంట్లో అమ్మకు అంటా ఉంటుంది, అమ్మమ్మ అంటా ఉంటుంది. సో అది కంటిన్యూయేషన్ అనేది ఉంటుంది. ఎన్నో ఫ్యామిలీస్ మీరు చూస్తారు కదా, అమ్మమ్మ యొక్క లాస్ట్ చైల్డ్, ఆ తల్లి యొక్క ఫస్ట్ చైల్డ్ వయసు ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అంటే ఒక ఇంట్లో ఆ చిన్నగా పెరిగే పిల్లలు చూస్తూ ఉంటారనమాట. డెలివరీ అయ్యేది చాలా నార్మల్ ప్రక్రియ. ఆ కాన్పుతో అంటే ప్రెగ్నెన్సీతో అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు, వీరు గొంతు కూర్చుంటూ ఉంటారు, వంట చేస్తూ ఉంటారు, అన్ని పనులు చేస్తుంటారు, చక్కగా వెళ్ళి డెలివరీ అవుతుంటారు, చక్కగా పాలిస్తుంటారు అని చెప్పేసి అది చూస్తుంటారు కదా. సో దానివల్ల వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇది నార్మలే అని ఆ భయం అనేది ఒకటి ఉండదు. కానీ ఈ మధ్య ఏమైంది, ఆ యొక్క భయం చాలా ఎక్కువైంది. వాళ్ళ యొక్క తల్లికి ఒక 20-30 సంవత్సరాల క్రితమే డెలివరీ అయి ఉంటుంది, ఆమె మర్చిపోయి ఉంటుంది, ఈమె చూడలేదు.
సో ఈ యొక్క ప్రకృతికి మనం చాలా దూరంగా వెళ్ళిపోయాం. దానివల్ల కూడా ఈ భయ ఆందోళనలు ఎక్కువ అయిపోయింది. అది ఒకటి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఈ నార్మల్ డెలివరీస్ తక్కువ అయ్యేదానికి కారణం బేబీస్ పెద్దగా అయిపోతున్నారు. ఇంతకుముందు 30 సంవత్సరాల క్రితం నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక యావరేజ్ సైజ్ ఆఫ్ ద బేబీస్ 2.7 2.8 kgs ఉండేది. ఎవరో ఒకరు 3 కిలోల పైన పుట్టేవారనమాట. ఆ 3 కిలోల పైన పుడితే మేము అప్పుడు అయ్యో చాలా కష్టమైపోయిందే డెలివరీ అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. యావరేజ్ వెయిట్ ఆఫ్ ద బేబీసే 3.25 ఉంటున్నారు. నార్మల్గా ఒక సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి 4 కిలోల బేబీస్ చూసేవాళ్ళం. ఇప్పుడు నెలకి ఒకరిద్దరు 4 కిలోలు దాటిన బేబీస్ చూస్తున్నాం. మ్యాక్సిమం వెయిట్ మా హాస్పిటల్లో మేము 5.7 kg బేబీస్ కూడా చూసాం. సో ఇలాగా బేబీస్ దినదినాభివృద్ధి చెందుతున్నారు, బేబీస్ పెద్దగా ఉంటున్నారు. ఈ యొక్క తల్లులు వాళ్ళు పుట్టినప్పుడు చిన్నగా ఉంటారు, ఇప్పుడు ఈ బేబీస్ పెద్దగా ఉంటున్నారు. సో వాళ్ళ పెల్విస్ చిన్నగా ఉంటుంది కనుక ఈ జనరేషన్కి ఈ ప్రాబ్లం తప్పదు. అదే ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ ఇప్పుడు పెద్దగా పుట్టిన బేబీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఇంకొక 20 సంవత్సరాల తర్వాత తల్లులు అవుతారు కదా, అప్పుడు వాళ్ళకి ఇంత ప్రాబ్లం ఉండకపోవచ్చు అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఈ ఎక్కువ వెయిట్ అయ్యేదానికి ఇంకొక కారణం ఉంది. అది జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఎక్కువ అవడం. నా జెస్టేషనల్ డయాబెటీస్ ఎందుకు ఎక్కువ అవుతుంది? ఒబిసిటీ అనేది ఎక్కువ అవడం. నా ఒబిసిటీ ఎందుకు ఎక్కువ అవుతుంది? ఇట్స్ బికాస్ ప్రజలలో ఈ BMI అనే అవగాహన లేకపోవడం. ఇంతకుముందు ఆల్మోస్ట్ యావరేజ్ వెయిట్ 50sలో ఉండేది. వాళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీ దాల్చినప్పుడు 54 కిలోలు 55 కిలోలు ఆ ప్రాంతంలో ఉండేవారు. వాళ్ళు వెయిట్ పెరిగినా కూడా ప్రెగ్నెన్సీలో ఒక 10-14 కిలోలు పెరిగినా కూడా 60-65 కిలోల కంటే ఎక్కువ అయ్యేవారు కాదు. ఇప్పుడు స్టార్టింగ్లోనే 65-70 కిలోలతో స్టార్ట్ అవుతున్నారు. సో వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి బేబీస్ చాలా పెద్దగా ఉంటుంది, జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది. సో ఇవే కాకుండా లేట్గా ప్రెగ్నెన్సీస్ దాల్చుతున్నారు. సో లేట్గా ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి కొన్ని హై రిస్క్ కాంప్లికేషన్స్, బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే మెడికల్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువయ్యి వాళ్ళకి సిజేరియన్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత కొంతమందికి బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ, కొన్ని అబార్షన్స్ అవ్వడం, ఇవన్నీ ఓకే హై రిస్క్ కాజెస్కి ఆబ్స్టెట్రిక్ ఇండికేషన్ మనము సిజేరియన్ ఎట్లా చేయాలి. కొంతమంది ఏమంటే మా అమ్మాయి అసలు నొప్పి తట్టుకోదు, మాకు ఇంకా ఈ మొయ్యలేను, 36 వారాలు అయిపోయింది, ఇంకా అది చేసేద్దామంటారు. ఇది ఒక అపోహ. ఎందుకు చెప్తున్నాను? దేవుడు జెస్టేషనల్ ఏజ్ 40 వీక్స్ అని పెట్టారు. 40 వారాలు ఆ సమయం వరకు మొయ్యాలి, అప్పుడే బేబీ పరిపూర్ణంగా మెచ్యూరిటీ చెందుతుంది. 36 వారాలకే 9 నెలలు పూర్తయిపోయింది అనుకుంటారు చాలామంది. 36 వారాలు కాదు, 40 వారాలు. ప్రతి 2 నెలలకి మనకు బోనస్ 1 వారం వస్తుంది. సో ఈ 9 నెలలు ఈజ్ ఈక్వల్ టు 40 వారాలు. 9 నెలలు 36 వారాలు కాదు, 40 వారాల తరువాత కూడా 1 వారం ఈజీగా వెయిట్ చేయొచ్చు. సో 40 + 1 41 వారాలు వెయిట్ చేయొచ్చండి. మ్యాక్సిమం నొప్పులు ఎప్పుడు వస్తాయి? మాకు నొప్పులు లేదండి సిజేరియన్ చేసేసారు అనుకుంటే అలా కాదు. మ్యాక్సిమం నొప్పులు 39 వారాల నుంచి 41 వారాల వరకు నొప్పులు వస్తాయన్నమాట. మనం అంతవరకు వేచి ఉండకపోతే ఎలాగొస్తాయి నొప్పులు? సరే, కొంతమందికి ఉమ్ము నీరు తగ్గిపోవచ్చు, అంటే డేట్స్ అయిపోయే కొద్దీ ఉమ్ము నీరు తగ్గిపోవచ్చు. చాలా తక్కువ 5 సెంటీమీటర్ల యొక్క ఉమ్ము నీరు వరకు కూడా నార్మల్ డెలివరీ మనం ప్రయత్నం చేయొచ్చు. ఎవరికి కనుక 5 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉందంటే అలాంటి వాళ్ళకి కష్టం. ఈరోజు రేపు స్కానింగ్లు ఎక్కువ జరుగుతున్నాయి. స్కానింగ్లు ఎక్కువ జరిగితే ఏమవుతుంది? కార్డ్ రౌండ్ ద నెక్ అంటారు, అంటే బొడ్డు తాడు మెడకు చుట్టుకొని ఉంది, అందుకే సిజేరియన్ చేయాలి. ఎన్నోసార్లు మేము నార్మల్ డెలివరీలో చూస్తుంటాం, ఆ బొడ్డు తాడు అనేది మెడకి 2-3 సార్లు చుట్టుకొని ఉంటుంది, వాళ్ళు నార్మల్గా బయటకు వస్తారు. సో బొడ్డు తాడు మెడక చుట్టుకొని ఉంటే మనం సిజేరియన్ చేయని అవసరం లేదు. దానివల్ల కాన్పు నొప్పులు వచ్చినప్పుడు ఎప్పుడు కనుక బేబీ యొక్క హార్ట్ బీట్ డౌన్ అవుతుందో అప్పుడే మనం సిజేరియన్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఈరోజు రేపు కొత్త కొత్త పరికరాలు ఉన్నాయి, సిటీజీ మెషిన్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా డాప్లస్ ఉంటుంది. కాన్పు అయినప్పుడు ఫీటల్ హార్ట్ జాగ్రత్తగా చూస్తూ ఉంటే ఆ యొక్క ఎఫెక్ట్ ఏమైనా ఉందా అని తెలుసుకోవచ్చు. సో ఇది ఒకటి. ఇంకొకటి, ఉమ్ము నీరు
5 కంటే ఎక్కువ అంటే 8 ఉన్నా కూడా నార్మల్కి ఈజీగా ట్రై చేయొచ్చు అండి. 5 to 8 కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఫస్ట్ భయం ఉండొచ్చు, తర్వాత సైజు ఉండొచ్చు. ఇంకొకటి కూడా అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో బేబీ సైజు 3.5 అయిపోయిందండి అని చెప్పేసి మనం భయపడి చేయకూడదు. సో ఈ యొక్క వెయిట్ చూసేసి భయపడకూడదు. ఎన్నోసార్లు మనం అనుకుంటాం అనమాట, అయ్యో బేబీ పెద్దగా ఉంది రాదేమోనని. కానీ 4 కిలోల బేబీస్ కూడా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు కదా. సో అలాగా వెయిట్ చూసి నిరుత్సాహపడకూడదు. ఈ స్కాన్ రిపోర్ట్లో బొడ్డుతాడు గురించి ఆ వెయిట్ గురించి చూసి ఎంతో అండ్ ఉమ్మనీరు తక్కువ ఉంది అని చెప్పేసి భయపడిపోయి సిజేరియన్ చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవంతా ఒక ఎత్తు అయితే మైండ్ అండ్ బాడీ రెండు ఇంపార్టెంట్ అనమాట. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రోత్సాహం ఎక్కువ ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఒక తల్లి కూర్చొని పక్కన ఏం కాదమ్మా ఈజీనే నువ్వు చేస్తావు నువ్వు చేయగలవు అనే చెప్పిన పేషెంట్స్ వాళ్ళకి నార్మల్ డెలివరీ ఎక్కువ అయి ఉంటాయి. అదే కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచే అమ్మాయిలను అసలు నడవనీయరండి, గొంతు కూర్చోనీరు, కింద కూర్చోనీరు, అసలు ఏం పని చేయనీరు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క పెల్విక్ గర్డల్ నార్మల్గా ఏమవుతుందంటే అది విచ్చుకోవాలి, ఓపెన్ అవ్వాలి. అది గొంతు కూర్చుంటే ఇంతకుముందు మనకి ఇండియన్ టాయిలెట్స్ ఉండే, ఇప్పుడు వెస్టర్న్ టాయిలెట్స్. సో కింద కూర్చునే ఆ ప్రక్రియనే లేదు, అదే లేదు ఒక సైడు. సరే చాలామంది ఈ యోగా క్లాసులు అని చెప్పేసి ఎక్సర్సైజెస్ అని గొంతు కూర్చొనే ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తున్నారు. సో అవి కూడా లేదు మనకి. నార్మల్గా చేసేది కూడా కింద కూర్చునేది అలాంటివి ఏమి చేయకపోతే అండ్ వాకింగ్ అవి చేయకుంటే ఆ స్టామినా అనేది ఒకటి రాదు. ఎందుకు స్టామినా అవసరం? నార్మల్ డెలివరీ అనేది ఒక 2-3 నొప్పులతో అయిపోదు. తొలిసూరు కాన్పుకి అయితే దగ్గర 12 నుంచి 18 గంటలు కూడా ఆ నొప్పులు వస్తుంది. మరి ఈ నొప్పులు అనేది చిన్నగా పెరుగుతుంది. ఒక 24 గంటల నొప్పులు ఉన్నా కూడా యాక్చువల్ కాంట్రాక్షన్స్ టైట్ అయ్యేది 3.5 గంటలే. ఆ మధ్యకాలంలో ఏమీ ఉండదు. సో ఇలాంటివన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒక తల్లి అన్నా చెప్పాలి, లేదా వాళ్ళ క్లాసులను అటెండ్ అవ్వాలి, లేదా మీ డాక్టర్తో అన్నా అడిగి తెలుసుకునే అవసరం ఉంది. ఎందుకంటే ముందు మనకు మెంటల్గా మనం ఫ్రీ అయిపోయాం అనుకోండి, ఆటోమేటిక్గా పెయిన్స్ వస్తుంది. ఎవరికి కనుక చాలా టెన్షన్ ఉంటుంది అనుకోండి, ఆ టెన్స్ మైండ్ టెన్స్ యూట్రస్ నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉండదు. సో ఇలాంటివన్నీ విషయాలు మనము దగ్గరగా ఆలోచించి చూస్తూ ఉంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ సిజేరియన్ డెలివరీస్ అనేది ఎక్కువ ఎందుకు అవుతున్నాయో మనకు తెలుస్తుంది. ఇప్పుడు నార్మల్ డెలివరీనే కాకుండా సిజేరియన్ సెక్షన్స్ ఎక్కువ చేస్తూ ఉంటే కొన్ని దుష్ప్రభావాలు శరీరం మీద రావచ్చు. ఒకటి ఏమంటే ఈ నొప్పులు రాకముందే మనం సిజేరియన్ చేసామనుకోండి, యూట్రస్ టైట్ అవ్వదు. అది యూట్రస్ అనేది కాంట్రాక్ట్ అవ్వాలి, రిట్రాక్ట్ అవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆ రక్తస్రావం డెలివరీ తర్వాత తక్కువ అవుతుంది. సో కాంట్రాక్షన్స్ నొప్పులు బాగా వచ్చిందంటే ఆ గర్భసంచి గట్టిగా అయ్యి రక్తస్రావం తక్కువ అవుతుంది. గర్భసంచి యొక్క ముఖద్వారం కూడా ఓపెన్ అయ్యి లోపల ఉంటే మైల, ఆ బ్లడ్ క్లాట్స్, రక్తం క్లాట్స్ అవన్నీ కూడా తొందరగా డ్రైన్ అయిపోయే అవకాశం ఉంది. సో ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సిజేరియన్ నొప్పులు రాకముందు మనం చేస్తే. అదే నొప్పులు వచ్చిన తర్వాత అంత ట్రై చేసి ఇంకా వేరే మార్గం లేదు అని చేస్తే వాళ్ళకి కొంచెం తక్కువ బ్లీడింగ్ ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ మనము అనుకుంటాం డేట్ అయిపోయింది అని చెప్పేసి మనం డెలివరీ చేసామనుకోండి, అప్పుడు ఈ బేబీ రాంగ్ డేట్స్ ఉందనుకోండి, ఆ బేబీ ప్రిమెచ్యూర్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రిమెచ్యూర్గా వచ్చే బేబీకి కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, బ్రీదింగ్ ప్రాబ్లం రావచ్చు, రెస్పిరేటరీ డిస్ట్రెస్ రావచ్చు, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావచ్చు. ఇంకొకటి వాళ్ళకి ఫీడింగ్ ప్రాబ్లం వచ్చి నియోనేటల్ జాండిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళకి స్టార్టింగ్ ఆఫ్ ద లైఫ్లోనే ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఒక్కొక్కరికి ఈ ఇన్సిషన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చేసి సిజేరియన్ స్కార్లో ఇన్ఫెక్షన్ వచ్చి అది పుండు సరిగ్గా మానకపోతే మళ్ళీ రెండోసారి స్టిచెస్ వేయడము, లేకుంటే రేపు పొద్దున్న వాళ్ళకి హెర్నియా రావడము. ఇంకొకటి చాలామంది సిజేరియన్ అయిన తర్వాత భయపడి ఆ నడికట్టు కట్టకుండా ఎక్సర్సైజ్ చేయకుండా ఉండిపోతుంటారు. అలాంటి వారికి ఈ వెయిట్ ఎక్కువ అవ్వడము, అబ్డామన్ లాక్సిటీ ఎక్కువ అయ్యి దానివల్ల వాళ్ళకి బ్యాక్ ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా చూసి
ఇలాంటివి అవాయిడ్ చేస్తూ ఉంటే బెటర్.